శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహాత్మ్యం కథ. పూర్వకాలంలో కాశీ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతునికి ధనం, భూములు, ధాన్యాలు, సేవకులు అన్నీ ఉన్నా సంతానం మాత్రం లేదు. భార్యాభర్తలు ఎంతో భక్తితో దేవాలయాలకు వెళ్లి, యాగాలు చేసి, వ్రతాలు చేస్తూ, పిల్ల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ జీవితం గడిపేవారు. ఒకరోజు భార్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి, కన్నీళ్లు పెట్టుకుని ఇలా ప్రార్థించింది. సుబ్రహ్మణ్య స్వామీ, నాకు సంతానం ఇవ్వండి. ఒక్కసారి అమ్మగా పిలవాలని నా కోరిక నెరవేర్చు. ఆమె భక్తి చూసి స్వామి ప్రేమతో ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. షష్ఠి వ్రతాన్ని మన్నింపు మనస్సుతో 6 సంవత్సరాలు చేస్తూ భక్తి చూపు, మీకు ప్రతిభావంతుడు, ఆయుష్షుతో, శౌర్యంతో కూడిన కుమారుడు పుడతాడు. ఆమె దంపతులతో కలిసి షష్ఠి రోజున వ్రతం మొదలు పెట్టింది. ప్రతి నెల శుక్లపక్షం 6వ తిథి, షష్ఠి నాడు ఉపవాసంగా ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించింది. 6 నెలల రోజున ఆమె గర్భం దాల్చి, కాలం గడిచిన తర్వాత ఒక అందమైన బిడ్డ పుట్టాడు. పెరిగే కొద్దీ ఆ బాలుడు తెలివితో, ధైర్యంతో, పరాక్రమంతో అందరి ప్రశంసలను పొందాడు. ఒకరోజు గ్రామంలో భారీ సర్ప భయం పుట్టి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బాలుడు భయపడకుండా సర్పానికి పాలు నైవేద్యంగా సమర్పించి, ప్రార్థించి గ్రామాన్ని రక్షించాడు. అతను చెప్పాడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృప వల్లే ఈ గ్రామం రక్షితం అయింది. ఎవరు సర్పాలను కాపాడి, షష్ఠి రోజున స్వామిని పూజిస్తారో వారికి అపాయం దగ్గర పడదు. ఆ రోజు నుంచి గ్రామమంతా సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చింది. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం చేయుట వల్ల లభించే ఫలితాలు లాభాలు సంతానప్రాప్తి. సంతానం కోరుకునే దంపతులకు ఆశీర్వాదం, రక్షణ, సర్పదోషం, నాగదోషం, ఆకస్మిక ప్రమాదాల నివారణ, కుటుంబ శాంతి, గృహ కలహాలు తగ్గి ఐశ్వర్యం పెరుగుతుంది, ధైర్యం, భయాలు, అడ్డంకులు తొలగుతాయి, ఆరోగ్యవంతమైన జీవనం ప్రసాదం. షష్ఠి రోజునే ఈ శ్లోకం చదివితే మహాఫలం. ఓం సరం సర్వభయాపహం సుబ్రహ్మణ్యం నమామ్యహం. షష్ఠ్యాం పూజిత దేవేశ సర్వానుగ్రహదాయక. మంగళ హారతి. శ్రీ శరవణ భవ శరణం. ఆ అప్పా వేలవెల్లి వేల మురుగనారుక్కు హరహర. సుబ్రహ్మణ్య స్వామికి శరణం.